మేరీని చంపింది ఎవరు, అలాగే మిగతా ఇద్దరు అమ్మాయిల్ని చంపింది ఎవరు, మరి 3 నెలల్లో ఆ ముగ్గురిని ఎందుకు టార్గెట్ చేసి చంపారు, అలాగే కనిపెట్టాల్సిన పోలీసులే కనిపెట్టకుండా వేరే ఒక పర్సన్ని హైర్ చేసుకొని, అంటే వేరే ఒక పర్సన్ని వాళ్ళు తీసుకొని అతని ద్వారా ఎంక్వైరీ అలాగే కేసు మొత్తం సాల్వ్ చేసేసిన తర్వాత ఆ క్రెడిట్ మాత్రం వీళ్ళు తీసుకునేలా అయితే ప్లాన్ చేశారనమాట. మరి ఇదంతా కూడా సద్దుమణిగిందా, అసలు ఎవరు చేశారు ఏంటి అనేది మొత్తంగా తెలిసిందా? చూస్తేనేమో మరి కామెడీగా ఉన్నాడు, సీరియస్ కేసుని డీల్ చేయగలిగాడా లేదా, అసలు ఏంటి అనేది హైలైట్గా పెట్టారనమాట. ఇంతకీ దేని గురించి అంటే కనుక శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అండి. అదే మన వెన్నెల కిషోర్ గారి మూవీ అని చెప్పొచ్చు. ట్రైలర్లో గమనిస్తే కనుక మనకి ఒక సీన్లో అయితే మాత్రం ఒక అమ్మాయి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్లో నుంచున్నట్టయితే తెలుస్తుంది. కాకపోతే అక్కడ మన పోలీస్ మాత్రం ఎల్లుండ్రా అమ్మ అని చెప్పడం జరుగుతుందనమాట. సో ఆవిడే మర్డర్కి గురైందా అనే టైప్లో చూపిస్తూ ఉన్నారు. అలాగే ఇక యాక్షన్ కూడా అక్కడక్కడ మనకు కనబడుతుంది. మెయిన్లీ ఏంటి అంటే కామెడీ ఓరియంటెడ్గా సాగే సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పి అయితే అర్థమవుతూ ఉంది. మరి ఆ క్రైమ్ థ్రిల్లర్ని ఎలా తీసుకెళ్లారు ఏంటి అనేది మనం వెయిట్ చేసి చూడాల్సింది. అలాగే సియా గారు కూడా ఫైట్స్ అవి చేస్తూ ఉన్నారనమాట మనకి ట్రైలర్ లాస్ట్లో అయితే మాత్రం. సో మరి ఇంతకీ దొరికాడా లేదా, అసలు ఎవరు ఆ పర్సన్ అనేది మనం వెయిట్ చేసి చూడాల్సింది. కాకపోతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ క్రియేట్ చేయడానికి అయితే చూస్తున్నారని చెప్పి అర్థమవుతుంది. చూద్దాం మరి ఇంకా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మాత్రం డిసెంబర్ 25న రిలీజ్ అవుతుంది మూవీ. సో మూవీ చూసి ఆ మూవీ రివ్యూ కూడా చేయడానికి ట్రై చేద్దాం. మిస్ అవ్వకుండా ఉండాలంటే జస్ట్ మన ఛానల్ని ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.